ఈ నామరూపాలు ఉండవు. ఎలా ఉండవు అంటే సముద్రంలో నుంచి వచ్చినటువంటి బుడగలు, నురుగు, సుడిగుండాలు, అవన్నీ అలలు, తరంగాలు. తరంగ, బుద్భుద, ఫేనం అంటారు సంస్కృతంలో. తరంగం అంటే అల, బుద్భుదం అంటే బుడగ, ఫేనం అంటే నురుగు. ఈ మూడు ఎలాగైతే వాటి వాటి నామరూపాలు కోల్పోయి ఏమవుతాయి? నీరే అవుతాయి. బుడగగా ఉన్నప్పుడు కూడా అవి నీరుగానే ఉన్నాయి. అవి నీరుగా ఉండి బుడగగా కనపడుతున్నాయి. బుడగకి నీటికి తేడా ఏమిటంటే మధ్యలో గాలి ఉంది. గాలి పోగానే బుడగ నీరైపోతుంది. బుడగ నీరుగా మారుతున్నదా? కాదు. బుడగగా ఉన్నప్పుడు కూడా అది నీరుగానే ఉంది. అది మళ్ళీ నీరై వెళ్ళిపోతుంది. మరి బుడగగా ఉన్నప్పుడు ఎక్స్ట్రా దానికి ఏముంది? ఒక వాసన ఉంది, ఒక గాలి ఉంది. సముద్రం అలకేముంది? ఒక ప్రెషర్ ఉంది. ప్రెషర్ వల్ల సముద్రపు నీరు ఇంత ఎత్తుగా వస్తుంది. లేకపోతే నీరు అంత ఎత్తుగా ఎందుకు వస్తుంది? నీరు సమంగానే ఉండాలి కదా, అట్లా ఉండటం లేదు. ఎత్తుగా ఉన్నప్పుడు దాన్ని అలా అంటున్నాం. ఆ ఎత్తుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే వాసన. ఇప్పుడు ఈ రూపాలు ధరించడానికి కారణం ఏమిటి అంటే ఒక వాసన. ఏమిటా వాసన అంటే జన్మించాలనేటువంటి కోరిక. ఒక జన్మించడం అయిపోయినా జన్మించాలనే ఒక్క కోరిక ఉంటే మనం అమ్మ గర్భంలో నుంచి బయటికి రాగానే చచ్చి ఉండేవాడు. చావులే, ఇంకా అనుభవించాలనే కోరిక. జన్మించడమే కాదు, అనుభవించాలనే కోరిక. ఆ కోరికతో బుడగ ఇప్పుడు ఒడ్డులో పుట్టలేదు, ఆ అలలో పుట్టింది. పుట్టి ప్రయాణం చేసింది, ఇక్కడి దాకా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రం ఎప్పుడైతే అయిపోతుంది అని దానికి తెలిసిందో ఆ గాలి కాస్త అయిపోయింది. దాని అసలు రూపం ధరించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. నీరు వచ్చిన నీరు ఇక్కడే ఒడ్డున ఉండటం లేదు. సముద్రం అల వచ్చి ఇక్కడ ఆగిపోవటం లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మనం మాత్రం వెనక్కి వెళ్ళిపోకుండా ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాం. ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుని ఏం చేసుకున్నాం? ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం కదా. ఇల్లు నా వరకైనా కాదు, మా అబ్బాయి కూడా కావాలి. మీ అబ్బాయి చాలా, మా మనవుడు కూడా కావాలి. పోలే మీ మనవుడికి కూడా చాలా లేదండి. వాళ్ళ తర్వాత తరాల వాళ్ళందరూ ఎలా ఉంటారో, సంపాదించుకోగలరో లేదో. రాజకీయ నాయకులందరూ ఎందుకరా ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు? దేనికోసం? మా తర్వాత వాడు సంపాదించుకోలేడేమో అంటే వాడిని ఎంత అసమర్థుడుగా వీడు ఊహిస్తున్నాడో చూడండి. అంటే నీ వంశంలో అంత అసమర్థులు పుట్టాలని కోరుకుంటున్నావా? ఒక పనికిమాలిన వాడు పుట్టాలి, అందుకదా వాడి కోసం నువ్వు అన్ని తయారు చేసి పెడుతున్నావు. ఆలోచించు, బుద్ధిని ఉపయోగించండి కదా. వాడి కోసం నువ్వు దాచిపెట్టక్కర్లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మకీటజనని ఈ మొత్తం మందిని పోషించేటువంటి ఆ తల్లి నీ మునిమనుడికి అన్నం పెట్టదా? దానికి ఏమంటుందంటే శాస్త్రము, శిలాంతరాళ మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నిన్ను కాపాడకుండా ఉంటాడా? నీకు అన్నం పెట్టడా? శిలాంతరాళం అంటే రాతి కింద. జక్కన శిల్పి, అమరశిల్పి జక్కన సినిమాలో చూసాం కదా, ఒక రాయిలో పగల కొడితే అందులో ఒక కప్పు వస్తుంది. ఆ కప్ప ఇన్ని నీళ్లు వస్తాయి. ఆ సినిమా చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ కప్పకు గాలి కూడా రాదు, మరి అందులో కప్ప బతికింది. ఆ రాయిలో ఇన్ని నీళ్లు కూడా ఉన్నాయి. ఆ రాతిలో ఉన్న కప్పని రాయి చేత మూసుకుని పోయింది. అది పగలగొడితేనే బయటకు వచ్చింది. అలాంటి కప్పకు ఆహారం పెట్టి ఎవడో ఒకడు పోషిస్తున్నాడు కదా. అడవిలో ఉండేటువంటి జంతువులందరికీ ఎవడు ఆహారం పెడుతున్నాడు? వాడు నీకు ఆహారం పెట్టడా? నీకు పెట్టినవాడు నీ మునిమనుడికి పెట్టడా? ఒకవేళ పెట్టలేదనుకో, నీ మునిమనుడు ఏదో బావు కర్మ ఏదో చేసుకుంటాడు. ఎవరికో అన్నం పెట్టకుండా వాడు బాగా పీడించి ఉంటాడు. ఇప్పుడు వాడికి అన్నం లేదు. ఎవరికైనా లేదు అంటే అర్థం ఏమిటి? వాడు ఎవరికి పెట్టలేదు. నువ్వు ఒకవేళ కోట్ల సంపద ఇచ్చిపోయినా వాడు నిలబెట్టుకోగలడని నీకు నమ్మకం ఉందే? లేక నువ్వే ఉంటావా అప్పటిదాకా? ఆలోచించు. ఒకట నారద మహర్షి వచ్చి, ఇది కథ యథార్థం కాదు,
నారద మహర్షి వచ్చి మీరు నిజం అనుకుంటే నారద మహర్షి వచ్చి ఎట్లా చెప్తాడా అని. నారద మహర్షి వచ్చి ఒకటి చెప్పాట, నాయన నువ్వు ప్రపంచంలో 60 ఏళ్ళు వచ్చినాయి, కొడుకుల్ని కన్నావు, కోడళ్ళు కూడా వచ్చారు, మనవాళ్ళు కూడా పుట్టారు, ఇంకా చాలరా, ఒకసారి స్వర్గం చూపిస్తాను, నా వెంటరా, నేను పిలుచుకుపోతాను అన్నాడు. చాలా పనులు ఉన్నాయి నారద మహర్షి, మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, ఆయన తండ్రి దృష్టిలో పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్ళే, నా కొడుకులు ఇంకా చిన్నవాళ్ళు, వీళ్ళు ఇంకా అన్నీ చేసుకోలేరు, ఇంకా కొన్ని రోజులు ఉన్నాక వీళ్ళు స్థిరపడిన తర్వాత నేను స్వర్గం చూడటానికి వస్తాను, ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు నేను వస్తానని చెప్పాను. సరే నేను నారద మహర్షి వెళ్ళిపోయాను. తర్వాత కొన్ని రోజులకు వచ్చాను. కొన్ని రోజులకు వచ్చి ఒరే మీ నాన్న ఏడురా స్వర్గానికి వస్తానన్నాడు, మళ్ళీ వచ్చినప్పుడు నన్ను కలవమన్నాడు, ఏడురా అన్నాడు. అయ్యయ్యో స్వామి మీరెవరో మాకు తెలియదు, మా నాన్నగారు పోయి 10 ఏళ్ళు అయిందండి, ఆయన చనిపోయినాడు. ఆహా చనిపోయినాడా అన్నాడు. ఆ పశువుల పాకలో చూశాక వీళ్ళ నాన్న మరి కొడుకులకు సహాయం చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు కదా, అది వాడికి వాసన అయింది కదా, వాడు వాళ్ళింట్లోనే ఎద్దుగా పుట్టాడు. ఆ ఎద్దు రోజు అన్ని ఎద్దులు ఒకవేళ దున్నకుండా ఏవైనా తప్పించుకున్నా కూడా ఈ ఎద్దు చాలా బాగా పనిచేస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎద్దును కాడి కట్టేటప్పుడు దానికి 5 తాళ్ళు ఉంటాయి, 2 తాళ్ళు ఒకదాని మీద వేసి 3 తాళ్ళు ఒకదాని మీద వేస్తారు. దాన్ని బండి కట్టినా కూడా అంతే, అంటే ఆ బరువు లాగేటప్పుడు ఇది 3 వేసింది ఎక్కువ లాగాలి, 2 వేసింది కొంచెం తక్కువ లాగుతుంది. కాస్త బలహీనమైన ఎద్దుకు 2 తాళ్ళు వేస్తారు, బలం కలిగినట్టు పగ్గం అంటారు కదా అది 3 తాళ్ళు వేస్తారు దీనికి. ఈ ఎద్దు చాలా బాగా పనిచేస్తుంది, అసలు బాగా పొలానికి వెళితే కూర్చోదు, అది కూర్చున్నా అది కాదు, దాని పక్కన జోడీ ఎద్దు కూర్చున్నా కూడా ఇది మాత్రం చాలా సిన్సియర్గా పనిచేస్తుంది. పాపం యజమానికి దాన్ని చూశాడు, ఇది చాలా బాగా పనిచేస్తుంది, అనవసరంగా దీన్ని కూర్చోబెట్టడం ఎందుకు, అందుకని ఎక్కడికి పొలానికి ఏ పనికి కావాలన్నా ఈ ఎద్దునే పడుతున్నారు. చూశాడు నారద మహర్షి, చూసి ఏమి రాని కర్మం ఎట్లా పట్టింది, నేను స్వర్గానికి రారా అంటే నువ్వు రాకపోతుంది, చూడు ఎద్దుగా ఎట్లా స్వామి, నా పిల్లలు వ్యవసాయం బాగా చేసుకుంటారో చేసుకోలేరో, నేను కూడా ఉండి జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ ఎద్దు పక్క ఎద్దు చూడు అసలు అది పనే చెయ్యదు, అది హాయిగా పడుకుంటానంటుంది, నేను ఉండబట్టి నేను లాగుతున్నా కాబట్టి అది నా కూడా చచ్చినట్టు లాగుతోంది అని అన్నట్టు. నీకు ఇంకా మమకారం పోలేదురా నాయన, సరే మంచిదే, ఇక్కడే ఇదే చేస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇంకోసారి మళ్ళీ వస్తానులే, అప్పుడు పిలుచుకుపోతాను నిన్ను, నువ్వు ఇక్కడే ఉండు అని. కొన్నాళ్ళు ఈ ఎద్దు దున్నింది, పంట పండించింది, బాగా డబ్బు సంపాదించారు, వాళ్ళు బీరువాళ్ళ నిండా డబ్బులు పెట్టుకున్నారు ఈ కొడుకులు. ఈ ఎద్దు చచ్చిపోయింది. ఈ ధనాన్నంతా నా కొడుకులు జాగ్రత్తగా చేసుకుంటారో చేసుకోలేరో, ఏ దొంగవాడు వచ్చి ఇదంతా ఈ బీరువా పగలగొట్టి వీళ్ళ ప్రాణాలు తీసి ఈ డబ్బెత్తుకుపోతాడో, నేను కాపలా ఉండకపోతే ఎట్లా నా కొడుకులకి, కాబట్టి నేను పామై పుట్టి ఆ బీరువా ఆ ఇనపెట్టె దగ్గర ఇప్పుడు భద్రంగా కాపలా కాసుకుంటూ ఉంటాను. ఆ కొడుకులు ఆ గదిలోకి రాగానే ఈ పాము పక్కకి వెళ్ళిపోయి ఎక్కడో పడుకుంటుంది నక్కి. వాళ్ళు బీరువాలు తీస్తారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ బీరువా వేసేస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పాము అక్కడ కాపలా వచ్చింది. దొంగవాడు రావచ్చు కదా, కొడుకులు రావచ్చు, కొడుకులు కోడళ్ళు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళందరూ రావచ్చు, వాళ్ళ దగ్గర ఏం చేయదు. వీళ్ళు కూడా ఇంట్లోంచి పాముని ఎందుకు తరిమేయలేదు అంటే అది వీళ్ళనేం చేయదు, వీళ్ళ తాతే కదా, వీళ్ళనేం చేయదు, అందుకని వాళ్ళు కూడా ఏమంటలేదు. ఈ పాము అక్కడ కాపలా. మళ్ళీ నారద మహర్షి వచ్చాడు ఒకసారి, వచ్చి ఏమి నాయన ఈ కర్మం ఏమిటి, ఈ పాము బతుకు ఏమిటి నీకు అంటే, మరి ఏం చేయమంటావు స్వామి, ఈ డబ్బంతా దొంగలు దోచుకుపోరా, నా పిల్లలకు మరి దొంగవాడు వస్తే నన్ను చూసి వాడు పారిపోతాడు, అమ్మో పాము ఉందిరా అక్కడ కష్టం రాని వాడు పారిపోతాడు, అందుకని నేను ఇక్కడ కాపలా ఉంటున్నాను అని అన్నారు. ఈ నారద మహర్షి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ కొడుకుల దగ్గరికి వెళ్ళి, నాయన మీకు జ్యోతిష్యం చెప్తాను నేను, మీ ఇంట్లో మీ బీరువా దగ్గర ఒక పాము ఉంది అంటే, అవును ఈయన గట్ట తెలిసింది కదా, మా బీరువా దగ్గర పాము ఉన్న సంగతి ఈ నారద మహర్షి గట్ట తెలిసింది అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి అట్లా వాడికి వీళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కదా, మన ఇంట్లో సంగతి ఏదైనా ఎవరైనా
చెప్పాడంటే అమ్మో ఈయనేదో మహనీయుడు మనకన్నీ చెప్తాడు అనేటువంటి భావన. మీకు ఇంకా సంపద కావాలంటే ఇప్పుడు మీకు సంపద ఉంది, కానీ మీకు ఇంకా చాలా సంపద రావాలంటే ఆ పాము అక్కడ ఉన్నంత వరకు లక్ష్మీదేవి రాదయ్యా. అందుకని ఆ పాము నడుము విరగొట్టి వీధిలో పారేయండి. ఇన్నాళ్ళు ఏం చేయటం లేదు, అందుకని వాళ్ళు పామును ఏమంటలేదు. అది నడుము విరగొట్టి మీరు వీధిలో పారేయండి, అప్పుడు మీకు ఇంకా సంపద వస్తుంది అని చెప్పి. మరి ఆ పాము ఇప్పటి వరకు వీడికి ఏ అపకారం చేయలేదు కదా, అయ్యో దాని నడుము మేమెందుకు విరగొట్టాలి అని అనుకున్నారా? లేదనుకోలేదు. సరే అన్నారు. ఆ పామును పట్టేవాడిని పిలిపించారు. మొత్తానికి కొడుకులందరూ చేరి ఆ పాముని నడుము విరగొట్టి అది నడవడానికి వీల్లేని పరిస్థితి కల్పించి దాన్ని తీసుకెళ్ళి వీధిలో పారేశారు. నారద మహర్షి అక్కడికి పోయినాట. ఏరా నాయన, మరి నేను స్వర్గానికి రమ్మంటే రాకపోతుంది, నా కొడుకులంటివి వాళ్ళకి పొలం దున్ని పెట్టాలంటివి, వాళ్ళు డబ్బుకు కాపలా కాయాలంటివి, ఇవాళ నీ కొడుకులే నిన్ను నడుము విరగొట్టి బయటపడేశారు. అవును స్వామి, నాకు ఇప్పుడు తెలిసింది. ఎవ్వరికీ నేను అనవసరంగా జీవితం అంతా పాడు చేసుకున్నా. నువ్వు స్వర్గానికి విడిచిపోతున్నావు కదా, ఇప్పుడు నన్ను విడిచిపోతావు. ఆ ఛాన్స్ పోగొట్టుకున్నావురా నువ్వు. ఎందుకంటే ఇంకా ఛాన్స్ లేదు. నేను నీకు 3 సార్లు నేను వచ్చాను నీ దగ్గరికి, నేను స్వర్గం విడిచిపోతారా? నువ్వు రాలే. నీ కర్మ ఇంతేరా. నడుము పగలు విరగొట్టి నీ కొడుకులు పారేశారంటే నీకు వైరాగ్యం రావడానికి పదా అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడంటే, శరీరాన్ని ధరించావు అని నువ్వు అనుకుంటున్నావంటే నీకు సంకల్పం ఉంది. నీ వాసన వల్ల నువ్వు జన్మకు వస్తున్నావు. వాసన లేకపోతే నీకు జన్మే లేదు. వాసన వస్తుంటే ఇది నాకు కలుగుతున్న వాసన, దీనివల్ల నేను జన్మకు వెళ్ళవలసి వస్తుంది అని నీకు తెలిస్తే నువ్వు చాలా కేర్ఫుల్గా ఉంటావు. అంటే సముద్రపు బుడగ ఏం పోగొట్టుకోక్కర్లేదు. నేను సముద్రాన్ని దాటకూడదు, సముద్రం దాటిపోకూడదు, పోతే నాకు జీవితం లేదు అని దానికి అర్థమైతే, నేను సచ్చిత్ స్వరూపాన్ని, ఇది దాటిపోతే నాకు జన్మ అనవసరము, ఇలా జన్మ వచ్చిందంటే నా కోరికల వల్లే నాకు జన్మ వస్తోంది, ఏ కోరిక కోరుకుంటే ఆ జన్మ వస్తోంది అని నువ్వు ఆలోచిస్తే సమానాధిక వర్జిత కదా. మనం అక్కడే చెప్పుకుంటున్నాం. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద అమ్మవారు సర్వశక్తిమయి. ఆవిడ నువ్వు ఏది అడిగితే అది ఇవ్వగలదు. ఎందుకంటే అన్ని శక్తులు ఆమె లోపలే ఉన్నాయి. ఆమెలో లేనిదే లేదు. కరెంట్లో అన్ని శక్తులు ఉన్నాయి. నువ్వు వాడుకునేదాన్ని బట్టి అది ఉపయోగపడుతోంది. అంటే నీ ఉపాధి తగిలిస్తే అది ఉపయోగపడుతోంది. ఆ శక్తివి నీవు అని నువ్వు గ్రహిస్తే ఆ శక్తి సత్తును వదిలిపెట్టి ఉండకూడదు. అంటే నువ్వు సచ్చిత్తులను గ్రహించు, నామరూపాలను వదిలేసే. నామరూపాలు ఏమిటి అంటే బుడగ లాంటివి, అవి నీరే. నామరూపాలు ఏమిటంటే అమ్మవారి సప్తరజ స్తమో గుణాలే కదా. అది నీవు గ్రహిస్తే నువ్వు సచ్చిత్తులుగా ఉంటే నువ్వు మళ్ళీ మళ్ళీ నామరూపాలు పొందవలసిన అవసరం నీకు ఉండదు. ఆలోచించు, నేనేం చెయ్యాలి? నువ్వేం చెయ్యక్కర్లేదు. జ్ఞానం కలిగి ఉండు. ఏమిటా జ్ఞానం? దేహం నేను కాదు అని, దేహం నాలో నా చైతన్యపు శక్తి వల్లే నడుస్తోందని. అమ్మ కళ్ళు మూసుకుని ఎవరన్నా ఉంటే నాకు చాలా బాగుంటుంది. నాకు అది అస్సలు నచ్చదు. కళ్ళు మూసుకోవాకండి. మీకు నిద్ర వస్తుందంటే ఇంటికి వెళ్ళిపోండి. ఆలోచించు. సర్వమంగళ, ఆమె సర్వమంగళ, సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద. అది అమంగళ కాదు, సర్వమంగళ. ఎందుకు సర్వమంగళ అంటే ఏమిటండి? ప్రపంచంలో శుభము అశుభము 2 ఉన్నాయి కదా. ఏదైనా ఎదురొస్తే ఇది అపశకునం అంటాం కదా. మరి మీరంతా సర్వమంగళ. ఆమెకి శుభాశుభాలు 2 లేవు. శుభాశుభాలు ధర్మాధర్మాలు ఎవరికి ఉన్నాయంటే మనకున్నాయి. ఎప్పుడు ఉన్నాయి? మనకు అనుకూలంగా ఉన్నది శుభము, మనకు ప్రతికూలంగా ఉండే అశుభము. జీవుడి దృష్టిలో శుభాశుభాలు ఉన్నాయి. శుభాశుభ పరిత్యాగి. ఆవిడ శుభము లేదు అశుభము లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మం లేదు అధర్మం లేదు. ధర్మ పురుషార్థం వరకు నీకు పాపపుణ్యాలు ఉన్నాయి, ధర్మాధర్మాలు ఉన్నాయి, శుభాశుభాలు ఉన్నాయి, ద్వంద్వాలు ఉన్నాయి. ద్వంద్వాతీతమైన విశ్వాతీత ద్వంద్వాతీత తత్వాధిక తత్వమయి
తత్వాధిక, తత్వమయి. అట్లాగే సర్వమయి, తత్వమయి, సర్వమయి అన్నీ ఒకటే. తత్వ అధిక, తత్వం కంటే నగల కంటే భిన్నంగా ఉండేది అంతా తానే అయింది. బంగారం నగ కంటే భిన్నంగా ఉంది, ఆ నగనంతా తానే అయింది. తత్వాధిక, తత్వమయి వంటిదే సర్వమయి కూడా. సద్గతి ప్రద, సద్గతి అంటే మంచి గతి. ఏమిటా మంచి గతి అంటే స్వర్గాది మోక్షాంత సద్గతి. స్వర్గానికి వెళ్ళడం కూడా మంచి గతే, మోక్షానికి వెళ్ళడం ఇంకా మంచి గతి. పరీక్ష పాస్ అవ్వడం మంచిదే కదా, స్టేట్ ర్యాంక్ రావడం మరీ మంచిది. పరీక్ష పాస్ అవ్వలేదు కదండి స్టేట్ ర్యాంక్ వచ్చిన వాడు అంటే, స్టేట్ ర్యాంక్ రావడం అంటే వాడు పాస్ అయినాడా, పాస్ అవ్వలేదా? పాస్ అయిన వాళ్ళల్లో మొదటివాడు. అందుకనే స్వర్గాది మోక్షాంత సద్గతి. సద్గతి అన్న పదానికి సద్గతి ప్రద ఇస్తుంది. నీకు ఏమిస్తుంది? నీవు క్రీముని ఉపాసన చేస్తే నీకు స్వర్గం ఇస్తుంది. స్వర్గం ఇవ్వడం అంటే సుఖాన్ని ఇస్తుంది, మోక్షం ఇయ్యదు. స్వర్గం మోక్షం కాదు. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినో అర్జున, మర్చిపోవకండి. బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు ఉన్నటువంటి ఏ లోకానికి వెళ్ళినా సద్గతి, అది కూడా సద్గతే. పరీక్ష పాస్ అవ్వడం వల్ల 35% వచ్చినా పాస్ అవుతాడు, 40 వచ్చినా పాస్ అవుతాడు, 45 వచ్చినా పాస్ అవుతాడు, 60 వచ్చినా పాస్ అవుతాడు. డిస్టింక్షన్ రావాలంటే ఇంకా కాస్త పైకి. అట్లాగే 7 లోకాలు ఉన్నాయి. 7 లోకాల్లో నీకు పుణ్యఫలమే అవన్నీ 7 కూడా. అయితే వాటి గ్రేడ్స్ ఉన్నాయి. ఇదొక గ్రేడు, ఇదొక గ్రేడు, ఇదొక గ్రేడు. కానీ మోక్షాది ఉందే, మోక్షం వరకు స్వర్గాది మోక్ష పర్యంతం మోక్షాంత సద్గతి. మోక్షం తర్వాత స్టేట్ ర్యాంక్ ఫస్ట్ తర్వాత ఇంకా ర్యాంక్ లేదు, అది హయ్యెస్ట్ ర్యాంక్. అందుకే దాన్ని మోక్షం అన్నారు. మోక్షం అంటే ఏమిటి? ముక్తుం ఇచ్ఛ, దీని నుంచి బయటపడాలనే కోరిక. మోక్షం అనేది ఒక లొకేషన్ కాదు, అలా వైకుంఠపురం లాంటిది కాదు. ఆ ఊరికి నిన్ను పంపరు, చచ్చిపోయిన తర్వాత నన్ను మోక్షానికి పంపిస్తారండి. మోక్షానికి పంపడానికి లేదు, మోక్షం అక్కడెక్కడో లేదు. మోక్షం అంటే మళ్ళీ బంధంలో, మళ్ళీ ఉపాధిలో పడే నిరుపాధి, నిరీశ్వర. నిరుపాధి, ఉపాధి లేదు. నిరీశ్వర, నీకన్నా ఇంకొక ఈశ్వరుడు లేడు. నీకన్నా ఈశ్వరుడు లేడు అంటే నువ్వే ఈశ్వరుడు. నీకన్నా ఇంకొకడు ఉండడు. నీకన్నా ఈశ్వరుడు అంటే నీకు అధిపతి. నీకు అధిపతి ఉండడు, నువ్వే అధిపతి. మామూలుగా అయితే నేను జీవుణ్ణి, వాడు ఈశ్వరుడు. నాకన్నా భిన్నంగా ఉంటాడు, నాకన్నా వేరుగా ఉంటాడు. ఎవరు? ఈశ్వరుడు. నిరుపాధి, నిరీశ్వర, సద్గతి. ఇంకా ఏమిటంటే అమ్మవారు ఇచ్చేది స్వర్గ అపవర్గగా, నీ స్తోమతను బట్టి. నీ స్తోమత అంటే నీ స్టేటస్, నీకున్న కెపాసిటీ, దాన్ని బట్టి స్వర్గద అపవర్గద. అపవర్గం అంటే కూడా మోక్షం. స్వర్గం ఇవ్వాలంటే నీకు భుక్తి ఇస్తున్నట్టు, అపవర్గం ఇవ్వాలంటే నీకు మోక్షం ఇస్తున్నట్టు. స్వర్గాపవర్గద శుద్ధ అని అమ్మవారికి పేరు ఉంది కదా. కాబట్టి స్వర్గమా అపవర్గమా నిర్ణయిస్తుంది. గతి, అవగతి, మోక్షం. గతి అంటే నీ ప్రయాణం. నీ ప్రయాణం ఎక్కడి వరకు, ఈ రైలు ఎక్కడి వరకు వెళుతుంది, ఆ రైలుకు ఆ పేరు. ఒక ఢిల్లీ వెళ్ళేటువంటి ట్రైన్ ఎక్కామనుకోండి, ఏపీ ఎక్స్ప్రెస్, ఇది ఎక్కడి వరకు వెళుతుంది అంటే అది ఢిల్లీ వరకు వెళుతుంది. ఈ మధ్యలో నువ్వు ఎక్కడైనా దిగిపోవచ్చు, ఢిల్లీ వరకు కూడా పోవచ్చు. ఇప్పుడు నీకు ఉన్నటువంటి అవకాశం ఎక్కడుంది అంటే నువ్వు స్వర్గానికైనా వెళ్ళవచ్చు, లేదంటే నేను స్వర్గానికి నాగపూర్లో దిగిపోతానండి, సూపర్ ఢిల్లీ ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్సే ఎక్కువ. నీ ఇష్టం, నువ్వు నాగపూర్లో దిగిపోతే నాగపూర్లో దిగిపో, లేదంటే నేను ఆగ్రా వరకు వెళ్ళి ఆగ్రాలో దిగుతాను. నీ టికెట్ ఢిల్లీ వరకు ఉంది నాయన, నువ్వు ఢిల్లీలో దిగితే దిగు, లేదా ఎక్కడ భోపాల్ వస్తే భోపాల్లో దిగుతావు, నీ ఇష్టం. నువ్వు ఎక్కడ దిగుతావో అది నీ చేతిలో ఉంది.
మానవ జన్మ నీకు ఇచ్చాడు అంటే నీకు మోక్షానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ లభించింది. నేను అది పొందకుండా నేను ఎక్కడో ఒక స్టేషన్లో దిగిపోతాను అంటే నువ్వు ఎక్కిన రైలు ఇది. ముముక్షుత్వం, మనుష్యత్వం, మహాపురుష సంగమం నీకు 3 ఉన్నాయి. మోక్షం కావాలి అన్న వాడికి 3 క్వాలిఫికేషన్స్ ఉండాలన్నాడు శంకర భగవత్పాదుడు. మనుష్యత్వం, బై డిఫాల్ట్ నీకు మనుష్యత్వం వచ్చింది. మరి మనిషి అవునో కాదో నువ్వే నిర్ణయించు. మనిషి దేహంలో ఉండి నేను పశువుగా ఉన్నానంటే నీకు కర్మ. దేహం మనిషే, నువ్వు అసలు ముందు మనిషి అవునో కాదో చూసుకో. అంటే మనిషికి ఏ లక్షణాలు ఉండాలో అవి నాకు ఉన్నాయా లేవా, అంటే మానవత్వం నాకు ఉందా లేదా, పశుత్వంతో ఉన్నానా, ఇంకా మూర్ఖత్వంతో ఉన్నానా, నువ్వు నేను నిర్ణయించుకో. మనిషికి లక్షణం ఏమిటంటే జ్ఞానం కలిగి ఉంటావు. జ్ఞానం లేకపోతే నువ్వు మనిషివే కాదు. మనుష్యత్వం వచ్చింది అంటే అది నువ్వు అనుకోకుండా నీ అదృష్టం కొద్దీ నువ్వు మానవ జన్మకు వచ్చావు. అదృష్టం కూడా కాదర్రా, సగం పాపం సగం పుణ్యం చేసిన వాడికి మానవ జన్మ వస్తుంది. అంతా పుణ్యమే చేసి, అంటే పుణ్యం పాలు ఎక్కువగా ఉంటే మనమందరం దేవతలుగా పుట్టిండేవాడు. పాపం పాలు ఎక్కువగా ఉంటే మనమందరం నానా యోనులు, అంటే పశువులో, పక్షులో, చీమలో, దోమలో, కీటకంలో, మరి గేదెలో, ఆవులో, మనిషి కాకుండా ఉన్న జంతువులుగా పుట్టి ఉండేవాళ్ళం. మనం అలా పుట్టలేదు కదా. ఎవరికైనా అనుమానం ఉందా? లేదండి. ఒక్కొక్కడు మాట్లాడుతుంటే మీరు చూడండి, ఒక పాము కాటు వేసినట్టే మాట్లాడతాడు కదా. మనిషి మాటలు తేలు పుట్టినట్టు మాట్లాడతాడు. ఒకడు మాట్లాడుతుంటే మనస్సుకి అది చివుక్కు అనిపించిందండి అంటారు. అంటే మనస్సుకి బాధ కలిగింది. వాడు మానవ శరీరంతో ఉన్న తేలు, వాడు మానవ శరీరంతో ఉన్న పాము, ఇతరులకు అపకారం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కడు. వాడికి ఏం పని ఉండదు కదా. పూరక సజ్జనుండు ఒదిగి ఉండిన ఆయన దురాత్మకుండు నిష్కారణ ఓర్వలేక అపకారము చేయుట వాని విద్యగా చీయలు 100 టంకములు చేసడివైనను పెట్టెనుండగా చేరి చినింగిపో కొరుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కర. భాస్కర శతకంలో చెప్తాడు, చీరలు ఆ రోజుల్లో 100 రూపాయలు, 100 టంకములు, 100 రూపాయలు ఖరీదు చేసేటువంటి చీరే పెట్టెనుండగా, దీనికి ఏం ఎవరిని ఏం చేయలేదు. అది పాపం చీర పెట్టెలో ఉంది. చిమట అనేది ఒక జిట్ట, అది పెట్టెలోకి దూరి ఆ పట్టు చీరని ఇంత కొరికి తింటుంది. దానికి ఏం పని? ఊరక సజ్జనుండు ఒదిగి ఉండిననైనా, ఒదిగి ఉంటాడు వాడు ఒక మూల, నాకు ఎందుకులే వాళ్ళ జోలికి పోవడం. దురాత్మకుండు నిష్కారణం ఓర్వలేక అపకారము చేయుట వాని విద్యగా. ఎలా కూడా వీడికి అపకారం చేద్దాం అనుకుంటాడు. మరి వాడు మనిషి అనాలా, మనిషి కాదు అనాలా? మనిషికి డెఫినేషన్ ఇంకా ఏం చెప్పారంటే, ఎవడైనా తన పని మానుకుని తమ కార్యము పరిత్యజించి పరహితార్థ వ్యాపృతులు సజ్జనుడు. తన పని మానుకుని ఎవరు ఇతరుల పనులు చేసేవాడు సజ్జనుడు ఉంటారు. వాడిని సజ్జనుడు అని. తమ కార్యము ఘటించుచు, మన పని చేసుకుంటూ కూడా అవతల వాడి పని ఏదైనా చేసేవాడు మధ్యముడు. తమకై అన్యహితార్థ భంగము గావించువాడు, తనకేం సంబంధం లేదు కానీ ఎవరికైనా నాశనం చేస్తాడు. వృధాన్యార్థ భంగముగా వాడు దైత్యుడు అన్నాడు, తనకేం పని లేకుండా ఎవరికైనా పాడు చేసేవాడు. వృధాన్యార్థ భంగము గావించని వారికి ఏం పేరు పెట్టాలో పాపం ఆ సుభాషితకారుడికి అర్థం కాలేదు. వీడు మధ్యముడు, వీడు ఉత్తముడు, వాడు సజ్జనుడు అని చెప్పారు, వీడు అధముడు అన్నాను, వాడికి ఇంకా ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. ఒక్కొక్కళ్ళు ఏం పని ఉండదు, ఎవరి పనులన్నా నాశనం చేయటమే వాళ్ళ పని. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి మనుష్యత్వం అందామా వాళ్ళని? మనిషి శరీరంలో ఉన్నారు, వాడు లోపల ఉన్నవాడు మనిషి కాదు. లేకపోతే ఇలాంటి అరాచకాలన్నీ ఎందుకు జరుగుతాయి? వీళ్ళు మానవ శరీరాన్ని ధరించి ఉన్నారు. మనుష్యత్వం రావడమే చాలా అదృష్టం. అంటే 1/3 మనకు వచ్చేసింది. ముముక్షుత్వం, మోక్షం సంపాదించాలి, నేను స్వర్గానికి పోయినా కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఇలా కాకుండా నాకు మోక్షం అనేది ఏదో ఉందిట, అది నాకు కావాలి
ఈ కోరిక ముక్తుం ఇచ్చ, ఆ ఇచ్చ కనుక నీకు కలిగితే సెకండ్ క్వాలిటీ నీకు వచ్చినట్టు. మరి అలా నాకు కావాలని కోరుకుందండి, మోక్షం కావాలని, స్వర్గానికి వెళ్ళాలని నాకు లేదు. ఒకవేళ పోతామనుకోండి, స్వర్గానికి పోతే ఏమిటి లాభం? అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. ఈసారి నాకు మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు వచ్చిన మానవ జన్మకే ఇంత లక్షణంగా ఏడ్చాను, మళ్ళీ నా సంగతి ఏమిటో అని నువ్వు అనుకుంటే, మహాపురుష సంగమం, ఎవడైనా మహాపురుషుడు ఉంటాడు వాడేవాడు సిద్ధన్నమ, సాక్షాత్తు పరబ్రహ్మ. ఎవడు అంటే గురువు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. ఆయన శివుడు కాదు, ఆయన విష్ణువు కాదు. ఎందుకు ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ? ఆయన జ్ఞాన బీజాన్ని నీలో నాటుకున్నాడు, నాటి ఆయన బ్రహ్మ అవుతున్నాడు. ఆ తర్వాత దాన్ని పోషిస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని పెంచుతున్నాడు రోజు రోజుకి నీకు వైరాగ్య బోధ చేసి. అందుకని ఆయన విష్ణువు అవుతున్నాడు. ఎక్కడైనా నీకు కొంచెం నాగ్గాంగా ఇంత జ్ఞానం కలిగింది అని అహంకారం వచ్చిందనుకో, తోక పోసేస్తాడు వెంటనే. లయకారుడైన శివుడు అవుతున్నాడు. ఈ మూడు అయినటువంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. ఆయన దగ్గరికి వెళితే ప్రాప్యవరాన్ని బోధత, ఉత్తిష్టత, జాగ్రత్త, లేచి మెడుకో తెచ్చుకుని నీకు యోగ్యుడైన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకుంటే స్వర్గాది మోక్షాంత సద్గతి, ఆ సద్గతి ఆవిడిస్తుంది. స్వర్గమా అపవర్గమా నిర్ణయిస్తుంది. ఆచార్యుడు సమంగా బోధిస్తే నీకు ఉత్తమ గతి కలుగుతుంది. సర్వమునకు ఆధిపత్యం వహించినటువంటి ఆ తల్లి ఆచార్యుడి మనస్సులో చేరి నీకు చెప్పనుంటుంది, లేకపోతే చెప్పనివ్వదు.